ఏఐసిసి మరి పిసిసి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా వికారాబాద్ హెడ్ క్వార్టర్లో మొన్న జరిగిన దురదృష్టకరమైన దుర్ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారు అక్కడ మీటింగ్ చేసుకొని వెళ్ళిన తర్వాత బీజేపీ వాళ్ళు అట్టి ప్లేస్ను ఆ జాగా ఏదైతే మీటింగ్ చేసిన జాగా ఏదైతే ఆ గ్రౌండ్ జాగాను మొత్తంను శుద్ధి గంగా జలముతోటి శుద్ధి చేసి ఇదంతా అపవిత్రమైందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పి చేయడం ఎంతవరకు సమంజసం. దాని తర్వాత ఆ గంగా జలంతో శుద్ధి చేసి అక్కడ ఆ జాగాలో హోమం చేయడం కూడా జరిగింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా మరి ఈరోజు బీజేపీ పరిపాలిస్తున్న ఈ 12-13 సంవత్సరాల్లో ఇటువంటి చర్యలు చేయడం హేళమైన పద్ధతి. మరి ఎప్పుడు కూడా మేము అందరం హిందువులం, హిందూ దేశం అని చెప్పుకునే బీజేపీ మరి ఈరోజు ఒక దళితుడిని అవమానించి మరి అట్టి ప్రదేశాన్ని మీటింగ్ చేసిన ప్రదేశాన్ని ప్రేక్షణన చేయడం ఎంతవరకు సమంజసం? దీనికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. అయ్యా, మీరు ఏదైతే పరిపాలిస్తున్నారో దేవుని పేరు పెట్టుకొని మరి దేశాన్ని పరిపాలించి మేము హిందువులం, ముస్లింలు, మరి సిక్, సాయి అనే మతాలను విడదీసి ఈరోజు హిందూ రాజ్యం చేస్తామని చెప్పి హిందువులనే మీరు ఎక్కడ పెట్టుకున్నారు? మరి హిందువులు ఏడున్నారు? మరి మీకే తెలవాలి. మరి కాంగ్రెస్ పార్టీలో కానీ మరి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు కారా? ప్రతి ఒక్కరు హిందువులం. మేమందరం దేవుణ్ణి తలుచుకుంటాం. మీకంటే ఎక్కువ దేవుళ్ళకు పూజ చేసే వాళ్ళం మేము అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ మీరు మాత్రం హిందూ అని చెప్పి దేశాన్ని దోచుకోవడం. మరి రాముని పేరు మీద రాముడు అనే రథసారథి రాముని దేవుని పేరు పెట్టుకొని మరి ఆ రాముని యొక్క గుడిలో వచ్చిన రామ మందిరంలో వచ్చిన చందా మొత్తం ఇష్టం వచ్చినట్లు మొత్తం కాజేసిన వీరులు మీరు. మరి అక్కడ ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే. మరి యూపీ రాష్ట్రంలో బీజేపీ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ఏజెంట్లు మీరు మరి దేవుళ్ళ పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు ఎలక్షన్లో నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల వారి యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పి ఆ రోజు మోడీ గారు చెప్పడం జరిగింది. మరి నల్లధనం ఎక్కడ పోయింది? ఈరోజు 15 లక్షల రూపాయలు పేదోళ్ళ అకౌంట్లో ఎక్కడున్నాయి? కాబట్టి దయచేసి బీజేపీ ప్రభుత్వానికి మరి మోడీకి కానీ అమిత్ షాకి కానీ మేము హెచ్చరిస్తున్నాం. మీరు చేసే పరిపాలన మొత్తం ఎవరికైతే మోడీ మీరు చేస్తున్నారో ఈ మోడీ మొత్తం చేసిన ట్యాక్స్ మొత్తం అందరికీ ఈ ఇద్దరికి అదాని అంబానీలకు పంచిపెట్టడం జరుగుతుంది. ఏ పేదోనికి కూడా రూపాయి రావడం లేదు. మరి ప్రతిదానికి ఏదో నోరు పడేసుకొని ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మీరు తప్పకుండా దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏనాడు కూడా ఈ 13 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఏ పిల్లలకు కానీ ఏది కూడా చేసిన యువకులకు కానీ చేసిన ప్రోగ్రామ్స్ ఒక్కటి కూడా లేవు. మొన్ననే నీట్ కార్యక్రమంలో నీటిలో పేపర్లు లీక్ చేసి మరి దేశాన్ని అల్లోకల్లోలం చేసి మరి పిల్లలు యువకులు ధర్నా చేస్తుంటే వారి మీద వాటర్ ట్యాంక్స్ కానీ బాంబులు కానీ వేసి మరి వాళ్ళని కొట్టడం, చాలామందిని చంపడం జరిగింది. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలకు కోరేది ఒకటే, బీజేపీ వాళ్ళు ఇదే విధంగా ఉంటే ఈ దేశాన్ని వేరే దేశాలకు అమ్ముకొని పోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రతి మాటకి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ను సపోర్ట్ చేస్తున్నారు. అరే పనికిమల్ల ముండాకు బెదవల్లారా, మీరు చేసింది ఏం లేదు. మేము చెప్తున్నాం, ఆనాడు స్వాతంత్రంలో పోరాడి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ రోజు గాంధీ కుటుంబం, నెహ్రూ గారు మొత్తం వాళ్ళ ఆస్తిని మొత్తం దేశానికి అర్పించి మరి ఈ దేశాన్ని రక్షించడం, స్వాతంత్రం తెచ్చిన పెద్దలు వాళ్ళు. అటువంటి దాన్ని మీరు ఈరోజు కాదు అని చెప్పి గల్లబొల్లి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. కాబట్టి మేము ఈ బీజేపీకి వ్యతిరేకంగా అయితే చేస్తున్నాం. జై హింద్, జై భారత్.